అనిపించలేదు, నాకు మైక్ ఇబ్బంది అనిపించలేదు. చివరికి మాట్లాడేటువంటి నరసింహాచార్య స్వామి వారు కరెంట్ రావాలని కోరుకుందాం. ముందైతే రాజగోపాలాచార్య స్వామి వారు బాగా పద్యం రాస్తారు, పద్యం బాగా పాడతారు, వారు కూడా బాగా మాట్లాడతారు ధారగా ధాటిగా. కానీ ఇప్పుడు మాత్రం మనకు తక్కువ సమయంలో 8 నిమిషాల్లో అందించవలసిందిగా, అన్నిగా భావించకుండా క్షమిస్తూ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కరెక్ట్ లేదు కదా, ఇంకా అదేందుకు అది లేదు కాబట్టి పక్కన పెడుతున్నాను. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం బహుగంభీర నినాద వీచికలతో వర్తి బహుగంభీర నినాద వీచికలతో వర్తి రహిరత్నంబులు కేలదాల్చి జై శ్రీరామ్. బహుగంభీర నినాద వీచికలతో వర్తి సప్తాంబుది రహిరత్నంబులు కేరళాల్చి రవిచంద్రాలు సరోజక్షులై మహిమూర్పగ కాలకర్మజములం మధ్యించులోజించు ఓ మహిరాక్షరూప నమస్కరించు జై శ్రీమన్నారాయణ, జై గోవింద. చాలా విచిత్రంగా నడుస్తున్నటువంటి సభ ఇది. ముందుగా పరమంత పరివ్రాజకుడు శ్రీ 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 ఎస్ఆర్పి స్వామి వారి యొక్క పాల్గొనడానికి వసూలు సమర్పిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని సంకల్పించి దిగ్విజయంగా చక్కగా 3 ప్రాంతాల్లో వారికి అభిమానులందరికీ కూడా ఒక గొప్ప బిందుని సమకూర్చినటువంటి స్వామివారికి వాసవకాలు. ఇక్కడ ప్రధానమంత్రి వెళ్తుంటే కన్న అనుకుంటాడు, అలా కన్నలాగా వ్యవహరిస్తున్నటువంటి సర్వోపాచార్య స్వామి ఏంటంటే వారు ఆ దండం పట్టుకోకపోతే ఎంతమంది చేత ఈ కార్యక్రమాన్ని ముందుకి నడిపించారు. వారు వారి యొక్క అభిమానానికి ముందుగా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. ఎందుకంటే 8 నిమిషాలు మాట్లాడినా ఈ 2 తప్పదు, చివరిలో మొదట్లో చెప్పారు. అందుకని ముందే చెప్పేస్తుంది. ఒకవేళ ముందే చెప్పేసి 2 నిమిషాలు ఎక్కువ ఇస్తారేమో అని ఆశ. తర్వాత మైక్ డిస్టర్బెన్స్ అయింది కాబట్టి 2 నిమిషాలు కలపాల్సిన పరిస్థితిలో ఉంటుందని ఒక సూచన. వ్యాస భగవానుడు కాశీనగరంలో వేదవతి వేదనిధి అనే దంపతులు ఉన్నారు. ఆ వేదనిధి అనేటువంటి వ్యక్తి గంగకి వెళ్ళి స్నానం చేస్తున్నాడు. గంగలో స్నానానికి వెళ్ళాడు. ఆ స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడికి మధ్యాహ్నం భిక్షుకుడి రూపంలో వ్యాస భగవానుడు వచ్చాడు. భిక్షుకుడి రూపంలో వచ్చాడు. ఈయన కనిపెట్టాడు. కనిపెట్టి మహానుభావ వ్యాస భగవానుడు కదా నీకెలా తెలిసిందిరా,
నాకు తెలిసండి, నన్ను అనుగ్రహించండి అన్నాడు. నన్ను అనుగ్రహించండి అంటే చూసి సరేనైనా నీకేం కావాలో కోరుకోవాలి, నీకేం కావాలో కోరుకోవాలి అంటే రేపు మా నాయన గారి తిరువచ్చేయడం ఉందండి, ఆ తిరువచ్చేయడానికి మీరు భక్తగా రావాలి అని ప్రార్థించాడు. వ్యాస భగవానుడిని భక్తగా రమ్మని ప్రార్థించాడు. ఆయన ఏమన్నా చూసి తప్పకుండా వస్తాను అని ఎవరితో చెప్పకూడదు, ఎవరితో చెప్పకూడదు అలాగే అనేటప్పటికి వెళ్ళాడు. ఆ దంపతులిద్దరూ ఆదిత్యులు స్వీకరించాడు. కానీ అక్కడ గమనించాడు, వాళ్ళకి పిల్లలు లేరు. ఆ లోటు గమనించాడు. గమనించి వెళ్తూ ఆశీర్వదించాడు. 10 మంది పుత్రులు మీకు కలగాలి. మహానుభావులు అడుగు పెడితే ఎలా ఉంటుంది చూడండి. 10 మంది అడగకుండానే 10 మంది పుత్రులు మీకు కలుగుతాక అని ఆశీర్వదించాడు. అంతేకాకుండా వైకుంఠ ప్రాప్తి వస్తువులను కూడా దీవించాడు. దీవించేటప్పటికి ఆ వ్యాధిని ఆనందం పట్టాడు. నమస్కరించి కన్నీటితో ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడంటే, మహానుభావ మీరు అంటున్నారని మేము మళ్ళీ ఎప్పుడు దర్శించగలను అని, నాకు మళ్ళీ ఎప్పుడు దర్శనమిస్తారు మీరు అని కన్నీటి ప్రవాహంతో ప్రార్థించాడు. ప్రార్థిస్తే వ్యాసభగవానుడు కరిగిపోయి ఏమన్నాడు తెలిసిన, చూడైనా వేదములకు అర్థాన్ని, శాస్త్రముల యొక్క రహస్యాన్ని ఏ ఆచార్యుడైతే ధర్మబద్ధంగా తర్కబద్ధంగా అందరికీ అందిస్తాడో ఆ ఆచార్యుడే నా స్వరూపము. ఇప్పుడు రఘునాథాచార్యులు గారు సాక్షాత్తు వ్యాస భగవానుడి యొక్క స్వరూపంగా నేను భావిస్తున్నాను. శాస్త్రాలు, ధర్మాలు, నీతులు, వ్యాఖ్యానాలు, గ్రంథాలు ఒకటా రెండా, అందుకని సాక్షాత్తు వారు వ్యాసుని యొక్క స్వరూపంగా మనం భావిస్తున్నాం. ఆయన వ్యాసుడైతే శ్రీ 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 రామచంద్ర రామానుజ జీఎస్ స్వామి వారు స్థాపించినటువంటి పత్రిక గోవింద పత్రికకు వారు రఘునాథాచార్య స్వామి మంగళాశాసనం చేశారు. ఈ నాటి దాకా నిరాకారంగా జరుగుతుంది వారి యొక్క మంగళాశాసన ప్రభావం. వారిని శుభమహర్షిగా భావిస్తున్నాను. రఘునాథాచార్యులు వారిని విశ్వామిత్రుడిగా భావిస్తే శ్రీరామచంద్రమూర్తిని ఎన్ని రకాల ఉపకారాలు చేశాడో 10 రోజుల్లో సిద్ధులను ఇచ్చి అన్ని సిద్ధుల్ని సంకల్పింపజేసినటువంటి శిష్యులు శ్రీ రామచంద్ర రామానుజ స్వామి వారి. కాబట్టి రఘునాథాచార్య స్వామి వారు విశ్వామిత్రుడైతే రామచంద్రజీయ స్వామి వారు రామచంద్రుడే. ఆయన వేదవ్యాసులు అయినట్లయితే మీరు సాక్షాత్తు ఆచార్యులు. అందుకని ఈ విధంగా మహానుభావులు చరిత్రలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. మరి 8 నిమిషాలు అయిందండి స్వామి? అయిపోయింది. కాబట్టి వారి పట్ల నేను ఇవాళగా ఒక పద్యం చదివేసి పద్యాలు చెప్తారంటారు కదా. దుర్మార్గులకే గాని ధర్మాత్ములకు లేవు భూతలం ఈ కాలం ఇట్లాంటిది. దుర్మార్గులకి గాని ధర్మాత్ములకు లేవు భూతలం పునరాగలేడు. వజ్రశృంఖల పేరు వన్నకెక్కును గాని విద్వాంసులకు లేవు. వృత్తుల ద్రవ్య మిన్నులు గాని సద్వృత్తికే పొట్ట జరుగదయ్యే. కల్లటి ఇల్లు లోకమెల్లను గాని సత్యవంతుల మాట సాగదు. ఇది సత్యం రా నాయన, ఈ రామేశ్వరుడు ఇది సత్యం రా అని సత్యవంతుల మాట సాగదు. కలియుగమంతి దుష్టాలు అట్టి కాలాన రఘునాథుల అవతరించి సంప్రదాయ రక్షణ దీక్ష జనుల కొసగి విష్ణు తేజము
జగతిని విస్తరింప వెలుగు చూపిన ఎవ్వడు దిగలోకమున చెల్లల భారిత కాంతిధారయో ఎవ్వడు గీయరు మధ్య జగదీశ్వరము మూర్తుల నేత్రతారయో ఎవ్వడు శుద్ధ వైష్ణవ సుహృన్మయ వైదిక నవరాశియో అవ్విమరాత్రుడైన గురువాశ్రయముంది లక్ష్మీయో అధ్యాత్మ జలదిలో అత్యంత జ్ఞానియై వినయంజిని ఘటించి ముదిగినవడు ఏతత్సుధాగర్భజాత తత్వానంద రసధారలగలింద రాయనవడు పరతత్వ సీమలో పరమాత్మ దర్శించి నిష్ఠుల భక్తి ధ్యానించనవడు ఆర్షవాన్మయమున ఆనంద రసపుష్ప మధువు సేవించి అతడే రఘునాథ దేశికుండు అతడే ఘనుడు శాంత గంభీర కీర్తి విశ్రాంతమూర్తి పరమ పదవాసి బుధతోషి భాగ్యరాశి స్వామి రఘునాథ దేశిక వర్య మేరు శతజయం చుత్సవానంద నతులు కొనుమా. నేను టైం ఇవ్వట్లేదు కానీ ఇంకా చెప్తాను. తెలుగు వాళ్ళ పుణ్యం అంతా ఫలిస్తే మనకు లభించినటువంటి గొప్ప వరం ఏంటంటే పద్యం. హృద్యం అనవద్యం. అలాంటి పద్యాలు వినే అలవాటు పోతుంది, కానీ అలాంటి మహానుభావులు రాస్తే ఎన్ని శతకాలైనా రాయగలుగుతారు, ఎన్ని పద్యాలైనా పాడగలుగుతారు. ఇలాంటి పద్యాలను రాయించుకొని పాడించుకుంటే తెలుగు భాగవతంలోని పద్యాలను చదివి దాన్ని అర్థం చేసుకొని గొంతెత్తి పాడితే ఎంత ఆరోగ్యము, ఎంత ఆనందము. పూర్వము పోతన భాగవత పద్యం రాని తెలుగువాడు ఉండడు అనేవాళ్ళు సహజంగా. అంత తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా వచ్చేవి, కానీ ఇప్పుడు మనకు రాకుండా పోతున్నాయి. వారు గొప్పగా అద్భుతంగా స్వామివారి గురించి పద్యాలు చేశారు, ఇంకా చాలా పద్యాలు రాశారు వారు. అమ్మ జై శ్రీమన్నారాయణ. బంగారం బయటికి వెళ్ళి అడ్రస్ చెప్పండి, బయటికి వెళ్ళి అడ్రస్ చెప్పండి, బయటికి వెళ్ళి అడ్రస్ చెప్పండి, బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ముగ్గురు మాట్లాడేటట్టు ఉండదు. మంచి పద్యాలు రాశారు వారు, ఇంకా మరిన్ని వినిపించగలుగుతారు. కానీ వారి చేతుల్లోనే ఒక అస్త్రం ఉంది. గోవింద ప్రియ అనే ఒక పత్రికను వారు సంపాదకులుగా ఉండి నడిపిస్తున్నారు. రామచంద్రజీ స్వామి స్థాపించింది. ఆ గోవింద ప్రియ పత్రికలో స్వామివారిని ఆ పద్యాల నుంచి మేమందరం చదివి ఆనందించేలాగా అవకాశం ఇవ్వాలి. రఘునాథాచార్య స్వామి వారే అందుకొరికే పొద్దున్న నుంచి మన వాళ్ళు రెండు కుర్చీలు వేసుకోమని చెప్తున్నారు. ఈ కుర్చీల్లో వెనుకకు బరువు వేసి కూర్చునే అవకాశం ఉంటుంది. భయంగా పూర్వకాలంలో పెద్దవాళ్ళ దగ్గర చిన్నపిల్లలు ఎట్లా వంగి కూర్చుంటారో భూమి మీద కాళ్ళ బరువు వేసి ఈ బరువు భూమి మీద వేసినట్టు వేసి అనామతిగా కూర్చుంటేనే కుర్చీలు ఉంటాయి. అలాంటివి జాగ్రత్తగా ఉందాం. సాయంత్రం కూడా మళ్ళీ సభ ఉంది, మనం పడకుండా పక్క వాళ్ళకి ఇబ్బంది కాకుండా మనకి ఇబ్బంది కాకుండా జాగ్రత్త పడదాం. గోవింద ప్రియ అనే పత్రికలో ఆ పద్యాలు ఉంటాయి. ఆ పద్యాలు మనం దర్శించుకుందాం. రఘునాథాచార్య స్వామి గారు ఏం చేసి ఉన్నప్పుడు ఒక పత్రిక తిరునక్షత్రోత్సవ స్పెషల్ అని ఒక పత్రిక వచ్చింది. రఘునాథాచార్య స్వామి వారు పరోపదించిన తర్వాత వారి స్మృత్యంజలి విశేష సంచిక అని ఒక పత్రిక వచ్చింది. అంటే రామచంద్రజీ వారు రఘునాథాచార్య స్వామి వారి శిష్యులు కాబట్టి ఆచార్య భక్తిని ప్రకటిస్తూ ఒక కైంకర్యం చేశారు. ఈరోజు కనుక ఉదయం నుంచి అష్టాక్షరీ స్వామి గారు ఆచార్య కైంకర్యంగా ఇంత పెద్ద మహాకార్యాన్ని సంకల్పించి ఘనంగా అందరికీ సంకల్పం ఉండే అందరికీ అక్కడ కర్నూలులో అంత దూరంలో చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ.
జయసింహనగర్ అంత దూరంలో ఆ క్రమంలో అక్కడ చేస్తున్నారు అని రకరకాల సందేహాలు ఎక్కువగా ఉండే. స్వదేశో దేశాంతరమితివా నేయం గణనా విదగ్ధస్య పురుషస్య. ఒక రాజుకి కానీ ఒక అధికారికి కానీ లిమిట్స్ ఉంటాయి. పోలీస్ స్టేషన్ అంతవరకు లిమిట్, చదువుకున్న వాళ్ళకి లిమిటేషన్స్ ఉండవు. మన దేశం అధికారులు పాకిస్తాన్ గౌరవించకపోయినా, పాకిస్తాన్ వాళ్ళు మనం గౌరవించకపోయినా, చదువుకున్న వాళ్ళని మాత్రం పాకిస్తాన్ గౌరవిస్తుంది, మనం గౌరవిస్తుంది. చదువుకున్న వాళ్ళ విషయంలో దేశంతో, ప్రాంతంతో, భాషతో సంబంధం లేదు. ఆచార్యులు అందరికీ ఆచార్యులే కాబట్టి ఇవాళ కార్యక్రమం ఎంత ఘనంగా, ఈ ప్రదేశం ఎంత ఘనం, కార్యక్రమం ఎంత ఘనం. గజారోహణం మీరు అలాగే చేశారు అద్భుతంగా. సువర్ణ కనకాభిషేకం అలాగే చేశారు, తులాభారం అలాగే చేశారు. ఆ 3 కార్యక్రమాల్లో ఉండగలిగాము. బ్రహ్మరథోత్సవం రామచంద్రజీశ్వర మంచిర్యాల అలాగే చేశారు, ఆ కార్యక్రమంలో ఉండగలిగాము. ఇవాళ శత జయంతి ఉత్సవంలో మనము జీవించి ఉండడం ఎంత అదృష్టం, ఆరోగ్యంగా ఉండడం ఎంత అదృష్టం, ఇక్కడ రావాలని కూడా ఎంత అదృష్టం, వచ్చి ఉండగలడం ఎంత భగవంతుడు కల్పించిన అదృష్టం. ఇది మనం సంతోషపడుతూ సరిగ్గా శ్రీరామ నరసింహాచార్య స్వామి మాట్లాడే సమయానికి కరెంట్ వచ్చింది, అది ఉపకరించింది. స్వామి గారిని మన సమయంలోనే కొంచెం